డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసులో కవాతు ప్రాంగణం సెల్యూట్ బాస్ ను ఆవిష్కరించిన డీజీపీ డాక్టర్ జితేందర్, ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు, ఎంపీ రఘునందన్ రావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పోలీస్ కవాతులో పాల్గొన్న డీజీపీ డాక్టర్ జితేందర్. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. మెదక్ జిల్లాకు కొన్ని పోలీస్ స్టేషన్లు సొంత భవనాలు అవసరం ఉన్నాయి, వెంటనే మంజూరు చేయాలి అన్నారు. పోలీసులు నిత్యం ఆరోగ్యంగా ఉండాలి, వారు గ్రౌండ్ను నిత్యం వినియోగించుకోవాలన్నారు. ఎన్నో చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి డీజీపీ గారికి ఒకసారి అభినందనలు తెలియజేయవలసిందిగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ డే. మన మెదక్ జిల్లాకి ఒక మంచి పరేడ్ గ్రౌండ్ వచ్చింది. సో యాజ్ ఎంపీ గారు చెప్పారు, సౌండ్ బాడీ సౌండ్ మైండ్ ఉండాలి. సో దానికి పరేడ్ గ్రౌండ్ చాలా ముఖ్యం. తర్వాత పోలీస్కి పరేడ్ రెగ్యులర్గా జరగాలి, ఇది కూడా చాలా ముఖ్యం. దాంట్లో డిసిప్లిన్ వస్తుంది, ప్రొఫెషనల్ నిజం వస్తుంది, ఇది మొత్తం ప్రాక్టీస్ కూడా ఉంటాయి. సో ఆల్ దిస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. First of all, I thank Chairman, Police and Housing Corporation, MD, and all the members of Police Housing Corporation for doing such a wonderful job and making it such a beautiful parade center just opposite the DPO, beautiful DPO that also constructed by Police Housing Corporation. Thank you all members of Police Housing Corporation under the leadership of Chairman Garu for making it so good. Tarvata ఎంపీ గారు కొన్ని విషయాలు చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి. సో ఇది కూడా చెప్పారు, మన డీజీపీ గారు ఉన్నారు మీకోసం. సో నేను ఉన్నాను, మీరు యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్. ప్రతి విషయం మీద నేను మీ ఇష్యూస్ గురించి గవర్నమెంట్ దగ్గర తీసుకుపోతున్నాను ప్రతి రెగ్యులర్గా. దాంతో మనకి రీసెంట్గా 200 crores మనది బిల్స్, కొన్ని అలౌన్సెస్ ది బిల్, సరెండర్ లీవ్, అడిషనల్ సరెండర్ టీఏ కానీ మనం నియర్లీ 200 crores మేము రిలీజ్ చేసుకున్నాము. తర్వాత ఆరోగ్య భద్రతలో కూడా మాకు 75 crores రిలీజ్ చేసాము. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ టేకింగ్ కేర్, యూ డోంట్ హ్యావ్ టు వరీ. నేను ఉన్నాను. దట్ ఈస్ అగైన్ ఐ సే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది ఇష్యూస్. మెదక్ జిల్లాకు సంబంధించి చాలా కాలం నుంచి కొన్ని పోలీస్ స్టేషన్లకి స్వంత భవనాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా పెండింగ్ లో ఉన్నాయి సార్. అట్లే అప్గ్రేడేషన్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ కూడా చాలా వరకు రిక్వైర్మెంట్ ఉంది. అట్లా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మొదటగా నేషనల్ హైవే తీసుకుంటే సార్, తూప్రాన్ దాటిన తర్వాత చేగుంట మధ్యలో కొత్తగా మాసాయిపేట అనే కొత్త మండల కేంద్రం అయింది సార్. మండలం అయితే పనిచేస్తుంది, కానీ మండలానికి ఒక పోలీస్ స్టేషన్ రాలేదు సార్. అందుకని మాసాయిపేటకి ఒక కొత్త పోలీస్ స్టేషన్ మంజూరు చేయాల్సిందిగా నేను రాష్ట్ర డీజీపీ గారికి సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. అదే రకంగా సార్ నార్సింగి చేగుంట తోటి ఇంకొంచెం ముందుకు వస్తే నార్సింగి అని ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. దానికి ఒక నూతన పోలీస్ స్టేషన్ భవనం స్థలం ఉంది కాబట్టి నూతన పోలీస్ స్టేషన్ భవనం ఒకటి నార్సింగ్కి మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మెదక్ విషయానికి వస్తే మెదక్ పక్కన ఉన్నటువంటి హవేలీ గన్పూర్ లో పోలీస్ స్టేషన్ ఉంది సార్. వీ నీడ్ ఏ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఇన్ హవేలీ గన్పూర్ ఆల్సో. దిస్ ఈజ్ యాజ్ ఫర్ యాజ్ మెదక్ ఈజ్ కన్సర్న్. ఇక మెదక్ పట్టణానికి వస్తే మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఈయనే ఉన్నారు. దాదాపు 80,000 జనాభా వచ్చింది సార్ మెదక్ మున్సిపాలిటీ లోపల. ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది మెదక్ పట్టణంలో. కైండ్లీ వి రిక్వెస్ట్ ఫర్ 1 ఉమెన్ పోలీస్ స్టేషన్, 1 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అండ్ మెదక్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా మెదక్ పట్టణానికి మంజూరు చేస్తే బాగుంటుంది అనేది మేము మెదక్ ప్రజల తరఫున మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం సార్.
ఇకపోతే మొత్తం మెదక్ జిల్లాను దృష్టిలో పెట్టుకొని చూస్తే సంగారెడ్డి విభజించబడినటువంటి సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్కి 1 ఎకరం స్థలం మొన్ననే ఇప్పించాం సార్. ఒక కొత్త పోలీస్ స్టేషన్ అమీన్పూర్లో బ్యాడ్లీ నీడెడ్ సార్. చిన్న రేకుల రూమ్లు వేసుకొని ఉంటున్నారు. బట్ వేరస్ ద క్రైమ్ ఈజ్ మోర్ దెన్ 800 to 1000 ఉంటుంది సార్ అమీన్పూర్. 1 ఎకరం స్థలం మొన్ననే రెవెన్యూ వాళ్ళు పొజిషన్ ఇచ్చినారు కాబట్టి సిఎస్ఆర్ దాతలతో కలిసి అర్జెంట్ గా అమీన్పూర్ లో ఒక పోలీస్ స్టేషన్ నిర్మాణానికి మీరు త్వరలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తే అక్కడ ఉన్న మా పోలీస్ సిబ్బంది కష్టాలు అర్థమవుతాయి కాబట్టి తొందరగా అక్కడికి రావాలి సార్. Control center, even Ramesh control center in Hyderabad. This is not for Hyderabad alone. It is for the entire Telangana people, and other departments are also becoming part of this service, and they will also get service, especially during the time of crisis. In addition to that, now the multi-agency operation center will come up there, where all the departments will work together to see that best service is provided to Telangana people, which is not available anywhere in the world. One thing I can tell you, that such a command and control center is not available anywhere in the world. I can promise you, because we have gone there, we have seen at many places such command and control centers are not available, but Telangana has one. So we should all thank governments. This present government also taking lot of interest in the safety and security of the citizens. We are getting all support, and as I told you, you don't have to think twice. We'll provide all services available to the citizens of Telangana, and I can promise you the best service whichever any police can provide for its citizen, that is Telangana police. Even Ramesh Garu, he is IGPNL. He is also pursuing everything on regular basis, so you don't have to worry. We'll take care of all the issues. కొన్ని ఇష్యూస్ ఎంపీ గారు చెప్పారు, పోలీస్ స్టేషన్స్ గురించి, తర్వాత upgrading of the police station, then constructing the new police stations. All these things we are taking up from time to time, and we are hopeful that all these works will complete as quickly as possible, because it will take some time definitely, but we are on the job. We'll try to complete as quickly as possible. Like మీరు చెప్పారు, ఇది అమీన్పూర్, తర్వాత ఇది రాయపూర్, తర్వాత చేగుంట, నార్సింగి, all these things will take care. You don't have to worry. We are on the job, sir. आपका निरीक्षण के लिए हाजिर है. తిలకించడానికి వెళ్తూ ఉన్నారు. ఎస్పీ ఆఫీస్ ప్రాంగణంలో సర్వాంగ సుందరంగా Largo.